హాయ్ అండి. నమస్తే అండి. నేను మీ శారదాని. నేను ఈవేళ లక్ష్మీదేవి పూజ సింపుల్గా ఎలాగ చేసుకోవాలో మీకు సులభంగా చెప్తానండి. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టుకోలేకపోతారు కాబట్టి మనం చూడండి, దానికి ఎక్కువగా అంటే 9 రకాలు 11 రకాలు పిండి వంటలు వండాలి చేయాలి అని ఏం లేదండి. మనకు కుదిరితే మనం పాయసం చేసుకొని కొబ్బరికాయ అరటిపళ్ళు యాపిల్ పళ్ళు ఫ్రూట్స్ గట్రా తీసుకొని తాంబూలం పెట్టి పూజ చేసుకోవచ్చు. చీర జాకెట్ ఉన్నదంటే చీర జాకెట్ పెట్టుకోండి, బంగారం ఉన్నదంటే బంగారం పెట్టుకోండి. ఏమీ లేకపోయినా కూడాను మీరు సింపుల్గా పూజ చేసుకోవచ్చండి. చూడండి, ఈ తాంబూలం ఉంది కదండి, ఈ తమలపాకులు ఒక్కలు ఇలా తీసుకుంటామండి. అందులో అరటిపళ్ళు తీసుకుంటాం, ఇలాగా తాంబూలం పెట్టించుకుంటామండి. చూడండి, నేను మీకు ఈ విగ్రహం పెట్టి చూపిస్తున్నాను. మనం చిన్న ఫోటో పెట్టుకొని పూజించుకోవచ్చు, చిన్న విగ్రహాలు ఉన్నాయి పెట్టి పూజించుకోవచ్చు. నేను చూపించడానికి ఇది చూపిస్తున్నానండి. ఇగోటి చూడండి, ఇలా పెట్టుకుంటాం, ఇలా పీట తీసుకుంటాం. పీటకి మనం పసుపు రాసి బొట్టు పెట్టుకుంటాం. దాని మీద గ్రీన్ కలర్ అయినా, పచ్చ రంగు అయినా, రెడ్ కలర్ అయినా, ఎల్లో కలర్ అయినా ఇలాగ బ్లౌజ్ పీస్ తీసుకొని దాని మీద వేసుకుంటామండి. దాని మీద అక్షింతలు వేసి లక్ష్మీదేవిని ఇలా కూర్చొని పెడతామండి. మనం బంగారం ఉంటే బంగారంతో అలంకరించుకుంటాం, లేదంటే ఇలాగ మామూలుగానే మనం అలంకరించవచ్చండి. ఇగోటి ఇలాగా అలంకరించవచ్చు, పుష్పాలతో మనం అలంకరించుకోవచ్చు. మనం పసుపుది వినాయకుడు చేసుకొని ఇలాగా నేను మామూలుగా వినాయకుడు పెట్టినానండి. ఇక్కడ పసుపుతో వినాయకుడు చేసి ఇక్కడ పెట్టుకొని పూజించుకోవచ్చండి. ఇక్కడ పసుపుతో వినాయకుడు చేసి పూజించుకోవచ్చు. ఇక్కడేమో దీపం తీసుకుంటామండి. ఇంకా పళ్ళు కాయలు ఇలాగ కొబ్బరికాయలు కలశం పెట్టాలి అంటే కలశానికి మనం బొట్టు పెట్టి అందులో చిల్లర డబ్బులు, అక్షింతలు, పసుపు, కుంకుమ, ఒక పాకు చెక్క తీసుకొని అందులో దాని మీద కొబ్బరికాయ పెట్టి కొబ్బరికాయని కూడా బొట్టు పెడతామండి. పెట్టి మనం కలశం కూర్చొని పెడతామండి. దానికోసం ఉదత్తులు, ఫ్రూట్స్లు, కొబ్బరికాయలు, ఫ్రూట్స్లు గట్రా అన్నీ తీసుకుంటామండి. దానికి కలశానికి బ్లౌజ్ పీస్ కూడా ఇలాగా తీసుకుంటామండి. బ్లౌజ్ పీస్కి మనం ఇలాగా మడత పెట్టి ఇలాగ పెట్టుకుంటామండి. ఇలాగా తీసుకుంటామండి. కలశం మీద ఇలా పెట్టుకుంటామండి. పెట్టుకొని ఈ ఫ్రూట్స్లు గట్రా అన్నీ పెట్టి పూజిస్తామండి. మనం ఫ్రూట్స్లు గట్రా తీసుకొని మనం ఇవన్నీ అలంకరించుకొని ఈ ఫ్రూట్స్ గట్రా అన్నీ పెట్టి ఇలాగ పూజ చేస్తామండి. చూశారు కదండి, మరి సులభంగా చేసుకోవచ్చు. మనం దేవుడికి మనం భక్తిగా కొలవాలండి. దేవుడు మన మనసుతో పిలిస్తే దేవుడు మనం ఎక్కడ ఉంటే అక్కడే ఉంటారండి. మనం దేవుడికి ధ్యానిద్దామా, ప్రేమగా అభిమానంగా దేవుడికి మనసుతో కొలుద్దామండి. మనం కొలిచిన దగ్గరే మన దేవుడు మనకి స్థిరంగా ఉంటారండి. చూడండి, మన లక్ష్మీదేవి ఇగో ఆరతి కర్పూరం గట్రా మనం పిండి వంటలు కావాలన్నా కూడాను మన పిండి వంటలు ఎన్ని రకాలు కావాలంటే 5 రకాలు కావాలో 7 రకాలు కావాలో ఎన్ని రకాలన్నీ పెట్టుకోండి, చెయ్యండి. లేదు అంటే మనం ఒక పరవన్నం వండి మన తాంబూలం పెట్టి కలశం పెట్టి పూజ చేసుకోవచ్చండి. చీర రైకులు మొక్క కూడాను పెట్టి గాజులు గట్రా పెట్టి చేస్తామండి. చూశారు కదండి, మరి సరేనండి, నేను ఇంతటితో సమాప్తం చేస్తాను. మీ శారదాని. వరలక్ష్మి నీవు రావమ్మా, శ్రీలక్ష్మీదేవి నేను చెప్పడం మర్చిపోయానండి. కలశంలోన మామిడి కొమ్మలు పెడతాము, పెట్టి అప్పుడు కొబ్బరికాయ పెడతామండి, బ్లౌజ్ పీస్ పెడతామండి, పూజ చేస్తామండి. సుమన సువందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ మండిత మోక్ష ప్రదాయిని మంజుల భాసిని వేదనతే పంకజవాసిని దేవస పూజిత సద్గుణ వర్షిని శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని
ఆదిలక్ష్మి సదా పాలయ మాం ఐకలికల్మసనాశిని కామిని వైదికి రూపిణి వేదమయే క్షీరసముద్భవ మంగళరూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుగే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదా పాలయ మాం జయ వర్ణని వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమతే సురగణ పూజిత శీఘ్రఫలప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతే భవభయహారిణి పాప విమోచిని సాధు జనాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సదా పాలయ మాం జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే రదగద తురగ పదాది సమావృత మండిత లోకనుతే హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాప నివారిణి పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మి సదా పాలయ మాం ఐకగవాహిని మోహిని చక్రిని రాగ వివర్ధని గానమయే గుణగణ వారధి లోకహితైషిని స్వర సప్త భూషిత గాననుతే సకల సురాసుర దేవ మునీశ్వర మానవ వందిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని సంతాన లక్ష్మి సదా పాలయ మాం జయ కమలాశని సద్గతి దాయిని జ్ఞాన వికాసిని జ్ఞానమయే అనుదినమర్జిత కుంకుమధూసర భూషిత వాసిత వాద్యనుతే కనకధారస్తుతి వైభవ వందిత శంకర దైశిక మాన్యప్రదే జయ జయ హే మధుసూదన కామిని విద్యాలక్ష్మి జయ పాలయ మాం విజయలక్ష్మి సదా పాలయ మాం ప్రణత సురేశ్వరి భారతి భార్గవి లోక శోక వినాశిని రత్నమయే మణిమయ భూషిత కర్మ విభూషణ శాంతి సమావృత హాస్యముఖే నవనిధిదాయిని కలిమలహారిణి కామిత ఫలప్రద హస్తయుతే జయ జయ హే మధుసూదన కామిని విద్యాలక్ష్మి సదా పాలయ మాం ధిం ధిమి ధిం ధిమి దుమ్ దం వినామ దుమ్ వినాద సంపూర్ణమయే గుం గుమ గుం గుమ గుం గుమ గుం గుమ శంఖ నినాద సువాన్యదుతే వేద పురాణ ఇతిహాಸ పూజిత వైదిక మార్గ ప్రదర్శయుతే జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మి సదా పాలయ మాం ఆదిలక్ష్మి సదా పాలయ మాం ధాన్యలక్ష్మి సదా పాలయ మాం ధైర్యలక్ష్మి సదా పాలయ మాం గజలక్ష్మి సదా పాలయ మాం సంతానలక్ష్మి సదా పాలయ మాం విజయలక్ష్మి సదా పాలయ మాం విద్యాలక్ష్మి సదా పాలయ మాం ధనలక్ష్మి సదా పాహి మాం పాహి మాం పాహి మాం పాహి మాం మాతే రక్ష మాం